ఏమిటండి? ఏమిటి పని? బియ్యపు చాట్లో పాచి పెట్టావు. అయ్యో చూడలేదండి. నువ్వు చూడలేవు, అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది. ఇంటడి చాకరీ మీరు ఒంటరిగా చేస్తుంటే నన్ను ఊరికే కూర్చోమంటారా? రాధ, చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. నాకేదో సహాయం చేయాలి, నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు. నా మాట విను, ఇలా కూర్చో. కూర్చో. కట్టుకోండి. మీ పెన్ తీసుకోండి. ప్రియమైన బావకు. బావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు. ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం మానేసి. నీకు ఉత్తరాలు రాయటం నాకు పని, నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటేగా. కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా? ప్రియమైన మల్లిక. పాపం రాయండి గురు. రే, పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు. కాకుంటే టచ్ పోకుండా ఒక నెలకు ఒకటో రెండో అలా సింపుల్ గా ఒకటి రెండు లైన్స్. ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో, తెలిసిందే? చిత్తం గురు. కానీరా. ఏమిటి? ఎవరు చేయమన్నారు ఈ పని? ఏమీ లేదండి, మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని. నీళ్లు కాదు, నిప్పులు తోడు. ఇంకాస్తుంటే బాగా పడేదని. చేయలేని దానికి చేయలేనట్టు పని ఉండకూడదు. నా ప్రాణాలు తీగిపోతే పాప లోపల పో. ఇది కాఫీ అయితే కాఫీయా? కడుపు నీళ్ళ కాఫీ. వద్దు మార్పుడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? పోయే కాలం వచ్చింది వాడికి కాదే. పెళ్లి చేసినందుకు మనకు. పెళ్లి చేస్తే బాగుపడతాడని నా ప్రాణం తీసావే. అప్పుడు ఇద్దరు గడిచేవాళ్ళం, ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం. అది కాదండి, పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిగ్గా ఉండేవారు. ఏమొచ్చిందో ఈ మధ్యన ఇలా తయారయ్యాడు. అవునత్తయ్య, నేను చూస్తూనే ఉన్నాను. బాగా నవ్వుతూ ఉంటారు, ఉన్నట్టుండి కోపడతారు. ఏమిటమ్మా, బాగా నవ్వుతూ ఉంటాడా? ఉన్నట్టుండి కోపడతాడా? అవును మావయ్య. ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా? వాడెందుకు ఏడుస్తాడు? మనం ఏడుస్తున్నాం చాలదు. నీకు తెలియదులేవే, ఇవి మంచి లక్షణాలు కాదు, ఇవి గాలి గీలి లక్షణాలు. వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకుండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు. దీనికి శాంతి నిజయిస్తాగా. అమ్మా జయ, నువ్వేం దిగులు పడకు, వాడిని ఒక దారిలో తీసుకొస్తానుగా. బుద్ధి ఉందా? ఏం పోయి దొరికింది? గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికేగా నువ్వు ఈ పనులు చేయడం. అసలు బయట తగలబడ్డ మంచాన్ని లోపలికి ఎందుకు మోసుకొచ్చా? ఏమీ లేదు, బయట ఒకటే మంచుగా ఉంది. అసలే మీ ఆరోగ్యం బాగులేదు. మనసులో పడుకుంటే మీకేదైనా జబ్బు చేస్తుందేమోనని. చేస్తే చస్తానా? ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది. బ్రతుక ఇది నరకం. చిచ్చి, ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? జీవితమే ఏడుపుమయం అయిపోయింది, ఇంకా నువ్వెందుకు ఏడవడం? అంతగా ఏడవాళ్ళు ఉంటే నీ పుట్టింటికి పోయాడు. పుట్టింటిక? ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు. అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి. సరే సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నేను ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో. చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు. కనీసం చెప్పిన మాట అయినా కాస్త విను. ముందా ఏడుపు మాని. మీ రిజల్ట్స్ పడ్డాయమ్మా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. మరి వేడు? అందరికీ అప్పుడే చెప్పానుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడని. అలాగే వచ్చాడు. ఇంతకీ మనకు అదృష్టం లేదు. ఏమిటి నాన్న? చాలా తెలివైన వాడు, మనకు అన్ని విధాలా తగినవాడు. బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్పచెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రమే నాన్న, నేను ఉన్నానుగా. శాంతి, నువ్వు లా చదువుతావా? ఏ చదవకూడదా? అబ్బే, ఎందుకు చదవకూడదు? పెళ్లి పెటాకులు లేకుండా నువ్వు లా చదివి ఎక్కిన కోర్టు ఎక్కకుండా తిరుగుతుంటే కన్నవాళ్ళ మా కడుపు నిండిపోతుందమ్మా. ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర. మరి నువ్వు చదవబోయి వకీల్ చదువు తొందర వచ్చింది. నాన్న, నన్ను చదవనిండి నాన్న.
అది కాదమ్మా, ఆడపిల్లవు పెళ్లి చేసి చూడాలన్నది మాకు. మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న. ఎందుకు జరగదు? అదంత సులభం కాదమ్మా. పోనీలేవే, చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతైనా ఉంటుంది. నేను నూతులో పడితే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి, అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు. ఎవరు? పట్నం నుంచి వస్తున్నారు. మీ వారెక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కా? ఎక్కడ పనిచేస్తున్నారు? తాలూకా ఆఫీసు ఏదో అన్నారు. ఇంతకు మీరెవరు? వారు పట్నంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు. అలాగా? ఏమిటమ్మా, ఏం కావాలి? ఏం లేదు, వారింట్లో లేనప్పుడు వచ్చారు. మీకు మంచి మర్యాద చూడడానికైనా. ఏం పర్వాలేదు, నాకు మర్యాద ఏమిటి? ఉండు, నేను వేస్తాను. ఇలా కూర్చో. చూసారా, ఇది నా పరిస్థితి. ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను. దానికి ఇది నా ఇల్లు. ఇంట్లో ఇంకెవరూ లేరా? నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథలే అవుతారు. ఎందుకు అలా బాధపడతావు? దేవుళ్ళలాంటి భర్త దొరికాడు నీకు. ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? నిజమే, ఆయన దేవుడే. కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను. ఇది దురదృష్టం కాదా? రాధా, ఏమిటిది? ఏడుస్తున్నావా? లేదు, నీ మనసులో ఏదో బాధ ఉంది, దాస్తున్నావు. నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టువనుకో. అక్క, నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను. చెప్పు. అక్క, నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను. నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను. చాలమ్మా, నాకదే చాలు. ఇప్పుడు చెప్పు. అక్క, నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను? జీవితంలో వారికెటూ సుఖం లేదు, కనీసం శాంతి అయినా లేకుండా పోయింది. అందుకు కారణం నేనే. ఒకవేళ నేను చచ్చిపోతే రాధా, వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ. చాలే, ఏమిటా మాటలు? బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా? నీకు తెలియదక్క, ఇంతకన్నా వేరే మార్గం లేదు. వారెవరికో మనసిచ్చారు. ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది. నిద్రలో కూడా ఆమె మాటే. శాంతి, నీకు ద్రోహం చేశాను, నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు. అందుకే అక్క, నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో. ఇదే నువ్వు చేసే ఘనకార్యం. మరి నన్ను ఇంకేం చేయమంటావు? నేను చెప్పినట్టు చెయ్యి. తప్పక వారి మనసు మారుతుంది. వారు నీవారవుతారు. అక్క, లే చెప్తా. రాధా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? నాకే ముద్దొచ్చేట్టున్నావు. అక్క, వారు వస్తున్నట్టున్నారు. రాధా, ఏమిటి సింగర్? ఎవరు చేశారు? మీ అమ్మ వచ్చిందా? లేదండి. నీ అమ్మే వచ్చింది. నా మొగుడు నన్ను ఏలుకోవడం లేదని మొరపెట్టుకున్నావు. ఆమె నిన్ను సింగారించింది. ముస్తాబై మొగుడిని మురిపించమని నేర్పింది. అంతేనా? అలాంటిదేమీ లేదండి. అసలు మా అమ్మ ఇక్కడికి రానే లేదండి. మరి ఎవరు చేశారు ఇదంతా? అసలు నీకెందుకు ముస్తాబు? ఎప్పుడన్నా నువ్వు అందంగా లేవు, అందుకే ఏలుకోవడం లేదని చెప్పానా? గుడ్డి దాన్ని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నాను. ఇంకెందుకీ షోకులు, ఎందుకీ అలంకారాలు? మనసివ్వలేని మగాన్ని తలుకు పెడుకులతో మభ్యపెట్టాలినా? సంసార లక్షణం ఇది. చచ్చి ఏ నోరు ముసుగులు పడి